ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 39వ వచనం. అందరము కలిసి చూద్దాము. అందరు తీయటానికి ప్రయత్నం చేద్దాం. కాండాలలో 5 కాండాలలో చివరి కాండం ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 39వ వచనం. 39వ వచనము అందరం చూద్దాం. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి యందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. తిరిగి కీర్తన గ్రంథం 103వ కీర్తన, దావీదు కీర్తనలో 103వ దావీదు కీర్తనలో మరి మనం కొన్ని వచనాలు మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. 103వ దావీదు కీర్తన మొదటి నుంచి 5 వచనాలు, మొదటి నుంచి 5 వచనాలు మార్చి చదువుతాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ పూడ్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము ప్రొద్దుదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచు ఉన్నాడు. తిరిగి 10వ వచనం. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవుడి వాక్యం మన కొరకై ఆశీర్వదించునుగాక. 103వ కీర్తనలో కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్తా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దేనిని మరువకుము అంటే మనుషుడికి ఒక లక్షణం ఉంది. ఏ లక్షణం ఉందంట? మర్చిపోయే లక్షణం ఉంది. మనిషికి ఏ లక్షణం ఉందంటే మర్చిపోయే లక్షణం ఉంది. వెంటనే మర్చిపోతాడు, వెంటనే కృతజ్ఞతను కోల్పోయేవాడిగా ఉంటాడు. చేసిన మేలులను మర్చిపోయేవాడు. లోకంలో ఒక సామెత ఉంది కదా, తిన్నింటి వాసాలు ఏం చేస్తాడంట? లెక్క పెడతాడంట. అలాంటి స్వభావము మనుషుని యొక్క జీవితంలో ఉంటా ఉంది. అంటే చేసిన మేలులు మర్చిపోయేవాడు. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 36వ వచనాలు కూడా మనం ఈ విషయాలు చదువుతూ వచ్చినాము. అక్కడ అంటాడు, ఏమంటాడంటే దేవుడు చేసిన మేలులను మరచిపోకూడదు, జ్ఞాపకమునకు తెచ్చుకోము. అంటే దాని ఉద్దేశం ఏంటి? నువ్వు మరచిపోయినావు. దేవుడు చేసిన మేలులో మర్చిపోయావు. కృతజ్ఞత లేనివాడిగా మార్చబడ్డావు. దేవుడు మేలు చేసినప్పుడే దేవుడు అంటున్నావు. తర్వాత దేవునికి ఇవ్వాల్సిన మహిమ, ఘనత, ప్రభావములు నీ జీవితంలో నువ్వేది కూడా ఇవ్వటం లేదు. అందుకంటాడు ద్వితీయోపదేశ కాండంలో మనం చదువుతూ వచ్చాం కదా, ఈ 4వ అధ్యాయంలో మనం చదువుతూ వచ్చిన భాగంలో ఆయనను నువ్వేం చేయాలంట? జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. కొరింథీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు 1 కొరింథీయులు 11వ అధ్యాయంలో నన్ను జ్ఞాపకము చేసుకొనుము అంటాడు. నన్ను జ్ఞాపకము చేసుకొనుము. సామెతల గ్రంథం 10వ అధ్యాయము 7వ వచనం 9వ వచనాలు మనం చదివితే నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరము. నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నీతిమంతుడు ఎవడున్నాడు లోకంలో? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చెప్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అయితే యోహాను పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయము
7-9 అంటాడు, ఆయన నీతిమంతుడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక యేసు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రులనుగా చేస్తూ ఉంది. ఉదయకాలం దానిని బట్టి మనం ప్రభువును స్తుతిస్తాం. ఇక్కడ మన తలంపు ఏంటంటే, నీవు ఒక్కడివే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఈ విషయాన్ని నువ్వేం చేయాలా, ఎరగాలి అనే మాటను జ్ఞాపకం చేయబడ్డాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుతామా? మళ్ళీ చదువుతామా? ఇదిగో నీవు ఎరిగి ప్రభువుని ఆరాధించు, ప్రభువును జ్ఞాపకం చేసుకో. యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా ఆ స్త్రీతో ప్రభువారు మాట్లాడుతున్న సందర్భంలో అంటూ ఉన్నాడు, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. ఎరిగి ఆరాధించాలి. కీర్తనకారుడు అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగాలి, రుచి చూచి ఎరగాలి. యెహోవా ఉత్తముడని, యెహోవా మంచివాడని, యెహోవా నీతిమంతుడని, యెహోవా పరిశుద్ధుడని, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవనై ఉన్నాడు. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రికలో 5వ అధ్యాయం 10వ వచనం, బహుశా ఆ ప్రాంతాల్లో మాటలు ఉంటాయి. ఆయనే నిత్య జీవమును నిజమైన దేవుడునై ఉన్నాడు. చదువుతారా మాట? చదువుతానికి ప్రయత్నం చేద్దాం రండి. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము మరి మనం చదువుతూ 20వ వచనం మధ్య భాగములో, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని యందున్నాము, ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. చూడండి, ఇలాంటి దేవుడిని ఉదయకాలము మనము ఆరాధించడానికి వచ్చాం. కొన్ని తలంపులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చూద్దామా? మొదటి తలంపుగా మనం చూస్తే నెహెమ్యా గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని, నీవే అద్వితీయ దేవుడవు, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానంతటిని సముద్రమును వాటంతటిని అంతటిని సృజించిన అద్వితీయ దేవుడవు. చూడండి, ఇక్కడ 3 ఆకాశమును గురించి మాట్లాడుతూ ఉన్నాడు, రెండవది భూమిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, మూడవది నీటిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆకాశమును దాని అంతటిని సృజించిన వాడవు, భూమి దాని అంతటిని సృజించిన వాడవు. పోనీ భూమి మీద ఉన్న నీటిని, దానిలో ఉన్న జలచరములను సృజించినటువంటి వాడు. అందుకని యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, కలిగినది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, ఆయన ద్వారాను ఆయన మూలముగాను కలుగుతూ వచ్చినాయి. ఈ అద్వితీయ దేవుడు, ఏకైక దేవుడు మనలను సృజించిన వాడు అనే సంగతిని బట్టి మనం ఎరిగి ప్రభువుని ఆరాధించే ప్రజలంగా ఉండాలి. 100వ కీర్తనలో దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు అంటాడు, ఆయనే మనలను సృజించను, ఆయన మనలను పుట్టించను, ఆయన మనల్ని నిర్మించను, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలమునై ఉంటా ఉన్నాము. కనుకనే ఉదయకాలం అందుని బట్టి మనం ప్రభువును స్తుతించాలి, ప్రభువుని ఆరాధించే ప్రజలంగా. ఎందుకంటే ఆయన అద్వితీయుడైనటువంటి దేవుడు అయినప్పటికీ మనలను సృజించిన సృష్టికర్తగా మనకు ఉంటా ఉన్నాడు. మనకు జీవమునిచ్చిన వాడిగా, మనకు ప్రాణమునిచ్చిన వాడిగా, మనకు ఆత్మ ప్రాణ దేహములను
ఇచ్చినవాడిగా, మనకు ఉనికినిచ్చిన వాడిగా, మనకు చలనమునిచ్చినటువంటి వాడిగా ఉన్నాడు. అందుకే మనం ప్రభువుని ఏం చేయాలంట? ఆరాధించే ప్రజలంగా ఉండాలి. చూడండి, మరి ఇంకో మాటను కూడా జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మనం చదివితే 15వ వచనం. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 15వ వచనం. ఇక్కడ కూడా మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేయబడతాం. ఆయనే అద్వితీయుడు, అనగా ద్వితీయుడు లేడు, ఏకైక దేవుడు. చదవండి. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, రెండవ రాజుల గ్రంథం, మొదటి రాజులు కదా మీరు చదువుతుంది, రెండవ రాజుల గ్రంథం, రెండవ పుస్తకంలో, రాజులు రెండవ గ్రంథములో 19వ అధ్యాయము 15వ వచనం. యెహోవా సన్నిధిని ప్రార్థన చేసిన యెహోవా కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగు చేసిన అద్వితీయ దేవా, లోకమందున్న సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. చూస్తారా, భూమి ఆకాశములను కలుగజేసిన వాడు, లోకములో ఉన్న సకల రాజ్యములకు ఎవరంటేనా దేవుడై ఉన్నాడు. లోకములో రాజ్యములన్నిటికీ దేవుడు. అందుకనే ప్రభువుకు ఒక పేరుంది, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, అద్వితీయ సత్యదేవుడు. నిన్ను ఎరిగి ఉండుటయే. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నేను మారని దేవుడు, మార్పు చెందని దేవుడు. రోమీయులకు రాస్తూ పౌలు అపోస్తలుడు సకల యుగములలో రాజయ్యుండి ఆయనకు ఏం చెల్లించాలంట? చదువుతామన్నమాట. రండి, రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేయబడతాము. రోమీయులకు రాసిన పత్రిక మనం చదివితే ఇక్కడ ఆయన సకల యుగములో రాజయ్యుండి అద్వితీయుడు అనే మాట మనం చూసినప్పుడు ఆయనకు మనము స్తుతి యాగమును అర్పించేవా చూద్దాం. 9వ అధ్యాయము 5వ వచనం. 9వ అధ్యాయం 5వ వచనం. పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడంట. సర్వాధికారము కలిగిన దేవుడుగా మనకి కనపడతా ఉన్నాడు. ఇంకో మాట కూడా చదువుతాం. తిమోతిలకు పౌలు అపోస్తలుడు ఒక మాటను, ఒక అద్భుతమైన మాటను జ్ఞాపకం చేస్తాడు తిమోతికి రాస్తూ. చదువుతాం ఆ మాట. రండి, తిమోతికి రాస్తున్న పత్రికలోకి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక మాటను మనం జ్ఞాపకం చేయబడతాము. ఏంటిది ఆ మాట అంటే, మరి మనం చదివితే మొదటి అధ్యాయంలో, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. ఈ మాట ప్రాముఖ్యమైన మాట. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఎవరంట? అద్వితీయుడు, అక్షయుడు, అదృశ్యుడు, ఇన్వాయిజిబుల్ గాడ్. అదృశ్యుడు, అంతేకాదు సకల యుగములలో రాజై ఉన్నవాడు. అందుకే ఉదయకాలము ప్రభువుని ఆరాధించాలి. అద్వితీయుడే కాదేనా, సకల యుగములలో రాజు, నిరంతరం ఏలుచూ ఉన్నటువంటి వాడు, ఆయన సర్వాధికారమును కలిగిన వాడు, సమస్తమును నిర్మించినవాడు, నిన్ను నన్ను కూడా నిర్మించినవాడు. అందుకే ప్రభువుని ఆరాధించాలి. ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 37వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుతాం. యెహోవా
కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ దేవ. చాలు, అద్వితీయ దేవుడు, భూమి ఆకాశములను కలుగ చేసిన అద్వితీయ ఇశ్రాయేలీయుల దేవా, ఇశ్రాయేలీయుల దేవా. కదా, ఇక్కడ ఒక మాట మనం అర్థం చేసుకోవాలి, ఎరగాలి. ఒక మాట ఏంటంటే, అంతకుముందు ఏమన్నాడు? నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు? ఇశ్రాయేలు దేవుడు అంటా ఉన్నాడు. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? మధ్యలో ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు? ఏమి యాకోబు దేవుడు అన్నాడు ఆ దినాలలో. మధ్యలోకి వచ్చరికి ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలు దేవుడును. యాకోబే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఎవరైతే ప్రభువును ఎరుగుతూ వచ్చారో వారందరూ ఇశ్రాయేలీలుగా మార్చబడుతూ ఉన్నారు. యాకోబులు కాదు. యాకోబు అంటే ఎవడు? యాకోబు అంటే లోకము. యాకోబు అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. యాకోబు అంటే లోకము. యాకోబు అంటే లోకము. యాకోబు అంటే మోసం. యాకోబు అంటే టక్కరి, మోసకరమైన జీవితం యాకోబును చూపిస్తూ ఉంది. పాత జీవితాన్ని యాకోబును చూపిస్తూ ఉంది. పాత పురుషుడు, పాప సంబంధమైన జీవితము యాకోబులో ఉంటా ఉంటే, ఇశ్రాయేలు ఏం చూపిస్తూ ఉందంటే మార్చబడిన జీవితం, ప్రభువుని ఎరిగిన జీవితం, యెహోవా ఉత్తముడని ఎరిగినటువంటి జీవితం, ఎరిగిన జీవితం. ఒకనొక దినాన నన్ను ఆశీర్వదించయ్యా అన్నాడు మోసగాడైన యాకోబు. నీ పేరేంట్రా అన్నాడు. నీ పేరేంటంటే, నా పేరు యాకోబు, నా పేరు మోసగాడు. అద్భుతమైన ఒప్పుకోలు కదా. దేవుని ఎడల ఉన్నది ఉన్నట్లుగా యాకోబు తన జీవితంలో తన జీవితాన్ని అలాగూ చూపుతా వచ్చినాడు. ఏది దాచుకోలేదు. అయ్యా నేను మోసగాడినయ్యా. ఎవరైనా చెప్పగలుగుతారు అట్లా? వాడు మోసగాడైనప్పటికీ, వాడి పాపముతో ఉన్నప్పటికీ, ఈ దినాల్లో మనం చూస్తే వాడు పరిశుద్ధుడిగా, పాపము లేని వాడిగానే ఉండాలని జనాలలో చూపించుకోవడానికి ప్రయత్నము చేస్తాడు. ఎవడని చెప్తే నీలో లేదా అని తిరిగి ప్రశ్నించేటువంటి స్వభావము మానవుని యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. కానీ యాకోబు జీవితంలో ఎరుగుతూ వచ్చాడు. ఎవరి దగ్గర అబద్ధం చెప్పినా, ఎవరిని మోసం చేసినా చేయగలుగుతామేమో, కానీ ఈయనను మాత్రము చేయలేం. ఈయన మాత్రం చేయలేం. ఎందుకంటే సమస్తమును ఎరిగిన దేవుడు, మానవుని యొక్క హృదయమును మరి విశేషముగా నీతి కలిగినటువంటి దేవుడు ఈ దేవుడుగా మనకు కనపడతా ఉన్నాడు. అందుకని యాకోబుని దేవుడు ఏం చేశాడంట? ఇశ్రాయేలుగా మార్చాడు. అందుకే ఈ మాట మనం చూడగలుగుతా ఉన్నాం. భూమి ఆకాశములో సృజించిన ఇశ్రాయేలు దేవుడు ఎవరంట? అద్వితీయుడైనటువంటి దేవుడు. అందుకొరకే మనం ప్రభువును ఆరాధించాలి. సరే, ఏ తలంపోడి జ్ఞాపకం చేయాలా? రెండవ తలంపులోకి మనం వెళ్దాము. మరి సమయం లేదు కనుక రెండవ తలంపులోకి వెళ్దాము. యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయము 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడును. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. రెండో తలంపు ఏంటంటే, మొదటిది ఆయన మనల్ని సృజించాడు. ఆయన అద్వితీయుడు. మనతో పాటు భూమి ఆకాశములను సృజించాడు. సముద్రమును అందులో సమస్తమును సృజించాడు. రెండవదిగా మనం చూసినప్పుడు దేవుడు మనకు జీవాన్ని ఇవ్వడానికి మొదటిగా మనల్ని ఏం చేశాడంటే, ఆయన మనలను ప్రేమించాడు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చదివితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట. దేవుడు లోకమును ఎంత కేజీ, 2 కేజీల, 3 కేజీల? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, ఎంతో
ప్రేమించి ఏం చేశాడంట? కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించు. చదువుతారన్నమాట యోహాను 3:16 అనుకుంటాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎంత ప్రేమించాడంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహిస్తూ వచ్చినాడు. కానీ అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లు దేవుడు ఏకైక దేవుడు భూలోకమునకు వచ్చాడు. ఈ భూలోకమునకు రాకముందు దేవుడు ఎక్కడ ఉన్నాడు? మనం చదువుతూ వచ్చినాము 2 భాగాలు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివాము. ఎక్కడున్నాడంట ఆయన ఈ భూలోకానికి రాకముందు? చదువుతారా మళ్ళా మాట చదవండి. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఆయన ఈ లోకమునకు రాకమునుపు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉన్నాడు? నీవే అద్వితీయుడైన యెహోవా, నీవే ఆకాశములను మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటిని సముద్రములను వాటిలో ఉండునది అంతటిని సృజించి వాటన్నిటిని కాపాడువాడవు. నీకే నమస్కారము చేయుచున్నది. ఇంకొక మాట కూడా చదువుతూ వచ్చాం 2వ రాజుల గ్రంథములు అనుకుంటాను. అక్కడ ఉన్నాడంటే కెరూబుల మధ్య నివసించుచున్న దేవుడు. ఎక్కడున్నాడంటే ఆయన భూమి మీదకి రాకమునుపు కెరూబుల మధ్య నివసించేటువంటి దేవుడు. యెషయా గ్రంథములు అంటాడు, ఇదిగో ఈయన అద్వితీయుడు, మహాగణుడు, మహోన్నతుడు. ఎక్కడున్నాడంట? ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడు. ఇంకా ఏమంటాడు అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ 1వ అధ్యాయంలో, ఎవడును సమీపింపరాని, అంటే ఆయన యొక్క తేజస్సు కలిగిన వాడిగా ఉంటా వచ్చినాడు. పురాణ గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడింది. ఎక్కడున్నాడంటే ఆయన సూర్యుడు అంటే తేజస్సు కలిగినటువంటి వాడిగా రాయబడుతూ వచ్చింది. పౌలు తిమోతికి రాస్తూ అంటాడు, ఎవరినో సమీపింపురాని తేజస్సులో అమరత్వం కలిగి వసించేటువంటి దేవుడు. ఈ దేవుడు ఏం చేయబడ్డాడంటే మనల్ని ప్రేమించి, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంకు మనం వేస్తే అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఇంకో మాట చదువుతాం అందులోనే 5 వచనాల్లో, ఇదిగో ఆయన కృపాసక్తి సంపూర్ణుడిగా. చదువుతారా? ఆయన కృపాసక్తి సంపూర్ణుడిగా శరీరమును ధరించి మన మధ్యలో నివసించని మాట. ఆయన కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలోనికి వచ్చాడు. ఎక్కడున్న దేవుడు? ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, మహోన్నతుడు, మహాగణుడు, మహాకాశములు పట్టజాలను అద్వితీయ దేవుడు. ఈ మాట ఎవరితో అంటాడు? సొలొమోనుతో అంటాడు. మహాకాశములే నన్ను పట్టజాలో నువ్వు కట్టించి మందిరము ఏ పాటిది? మహాకాశములు పట్టజాలని అద్వితీయ దేవుడు ఏం చేశాడంటే శరీరమును ధరించుకొని ఆయన ఈ లోకమునకు వస్తూ వచ్చినాడు. ఆయన సశరీరుడిగా నీ కొరకై నా కొరకై తాను ప్రత్యక్షపరచబడుతూ వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చూడగలుగుతూ ఉన్నాం. చూద్దాం ఒక మాట. తిమోతికి రాసిన 1వ పత్రికలో 3వ అధ్యాయము 16వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షమవుతూ వచ్చినాడు. ఆత్మ విషయంలో నీతిపరుడని తీర్పు పొందుతూ వచ్చినాడు.
దేవదూతలకు కనబడుతూ వచ్చినాడు. రక్షకుడని జనములలో ప్రకటించబడుతూ వచ్చినాడు. ఇందులో ఒక మాట, ఆయన శరీరుడిగా ప్రత్యక్షపడుతూ వచ్చినాడు. ఎందుకు అంటే ఆయన మనలను ప్రేమించాడు. మొదటి యోహాను పత్రిక మనం చదువుతూ వచ్చినాం. ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకమునకు పంపుతూ వచ్చినాడు. తన అద్వితీయ కుమారుడు, ఇక వేరేవాడు ఎవడనో లేడు. ఏకైక దేవుడు శరీరమును ధరించి దైవత్వమును తనలో దాచుకొని సశరీరుడిగా ఈ లోకమునకు వస్తూ వచ్చినాడు. ఎందుకు వచ్చాడు ఈ దేవుడు? కెరూబుల మధ్య నివసించే ఈ దేవుడు, సమీపింపురాని తేజస్సులో ఉన్నటువంటి ఈ దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని అద్వితీయుడైనటువంటి ఆ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు వచ్చాడంటే మనం చదువుతూ వచ్చిన యోహాను పత్రికలోనే ఒక మాట ఉంది. చూద్దామా? 4వ అధ్యాయం 9వ వచనంలో, 4వ అధ్యాయం 9వ వచనంలో మనం మాట చదివితే, మనము ఆయన ద్వారా జీవించినట్లు. చాలు. ఎందుకు వచ్చాడు ఈ దేవుడు అంటే, ఎందుకు మనం ప్రేమించాడు. ఎప్పుడు ప్రేమించాడో మనం ఎరుగుతాం. అవన్నీ చెప్పాల్సిన పని లేదు కదా. మనం పాపులంగా ఉంటుండగానే ఆయన మనల్ని ప్రేమించాడు. ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఎఫెసియన్స్ పౌలు రాస్తాడు, మీరు పాపముల చేతన అపరాధముల చేతన. ఈ మాట ఇలాగ చెప్తారే అని మీకు అర్థం కావడం కోసం. పాపముల చేతన అపరాధముల చేతన సావటం అంటే ఈ మాట ఇలాగ చెప్తాను. మన పాపములు మన అపరాధములు మనల్ని ఏం చేశాయంట? చంపినాయి. ఇప్పుడు అర్థమవుతుంది బాగా. నీ పాపము నిన్ను చంపింది, నీ దోషము నిన్ను చంపుతా వచ్చింది, నీ అపరాధములు నిన్ను చంపుతూ వచ్చినాయి. ఇలాగ పాపముల చేత అపరాధముల చేతను చచ్చిన మనకు ఏమి ఇవ్వడానికి వచ్చాడంటే ఆయన జీవాన్ని ఇవ్వడానికి. ఎవరైనా చచ్చిపోయిన వారిని ప్రేమిస్తారా? చనిపోయిన వారిని చూస్తేనే ఏం కలుగుతుంది? భయం కలుగుతూ ఉంది. ఈ మధ్య మరణము చాలా పిలిస్తే పలుకుతూ ఉంది. మనో దినాన ఒక వ్యక్తి మరి గుంటూరు నుంచి వస్తూ ఏం చేసేవాడంటే, ఒక త్రిపురాంతకంలో ఒక సహోదరి ఇంటికి వెళ్ళాడు. మరి తెల్లవారుజామున ఇప్పుడు ఏదో ఆయాసంగా ఉందన్నాడండి. ఆయాసంగా ఉందని చెప్పి మాట్లాడుతూ అలాగే చనిపోయినాడు. అలాగనే చనిపోతూ వచ్చినాడు. ఏంటంటే గుండెల్లో గుండె పెట్టేసింది, హార్ట్ అటాక్ వచ్చింది. ఈ దినాల్లో పాండమిక్లో ఎవరికైతే కరోనా సోకిందో వాళ్ళందరికీ కొన్ని దినాల తర్వాత నెమ్మదిగా గుండె జబ్బులు, హార్ట్ అటాకులు రావటం ప్రారంభమైంది. మాట్లాడుతూనే ఉన్నాడు, ఆయాసమన్నాడు, అలాగనే పడి చనిపోయినాడు. చూడండి, చనిపోయిన వాడిని ఎవడైనా ప్రేమిస్తాడా? చనిపోయిన వాడికి జీవం ఉండిద్దా? చనిపోయిన వాడిని ఎవడైనా ఇంట్లో ఉంచుకుంటాడా? చనిపోయిన వాడితో ఎవడైనా సహవాసం చేస్తాడా అంటే ఎవడు కూడా ప్రేమించడు. ఏమో నా భర్తే, నా భార్యే, మా నాన్నే, మమ్మే, నా కొడుకే, నా కూతురే అయినా కూడా నువ్వు ప్రేమిస్తావా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నా ఇంట్లోనే పెట్టుకుంటాను అని చెప్తావా? మీ నాన్నే, మమ్మే, నీ కూతురే. ఆ చనిపోయిన మృతమైన స్థితిలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడల్లా మీదేది లేచి నిలబడిద్దో ఏమో అనుకుంటావు కదా. లేచి కూర్చుంటుందేమో. రాత్రి వచ్చి పండుకున్నప్పుడు నా గొంతు పట్టుకుంటుందేమో. వచ్చి ఎందుకు లేనిపోని తిప్పలు తీసుకుపోయి ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి. చనిపోయిన వారికి ఒక లోకం ఉంది, దాన్ని మృతుల లోకం అన్నాం. సజీవులకు ఒక లోకం ఉంది, అది సజీవుల లోకం అన్నాం. పరిశుద్ధులకు ఒక లోకం ఉంది, అది పరలోకం అన్నాం. పాపులకు ఒక లోకం ఉంది, అది పాతాళం అన్నాం. ఏ లోకానికి సంబంధించిన వాళ్ళు ఆ లోకానికి వెళ్ళాలి. ఒక చోట ఉండేవాడు ఒక చోట ఉండడానికి అవకాశము లేదన్నమాట. అవకాశం లేదు. చూడండి, దేవుడు పాపములు అపరాధములు మనం చంపినాయి. అయితే చనిపోయిన స్థితిలో ఉన్న మనలను ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకే పంపాడు. ఎందుకంటే మనకు జీవాన్ని ఇవ్వడానికి. చూద్దాం ఒక మాట. యోహాను పత్రికలో ఒక మాట జ్ఞాపకం చేసి 3వ తలంపులోనికి వెళ్ళాలని
నేను ఆశపడతా ఉన్నాను. 5వ అధ్యాయం మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మనం చదివితే 11వ వచనం సాక్ష్యం ఏమనగా నిత్య జీవమును దయచేశాను. ఈ జీవము ఆయన కుమారుడని ఉన్నాడు. దేవుడు మనకి ఏం దయచేశాడంట? నిత్య జీవాన్ని దయచేశాడు. ఆ జీవం ఎవరిలో ఉందంట? కుమారునిలో ఉంది జీవం. అందుకే కుమారుడు లోకానికి రావాల్సి వచ్చింది. యోహాను సువార్తలో కూడా మొదటి అధ్యాయంలో మనం చదివితే ఆ వెలుగు లోకమునకు వచ్చెను, లోకములో చీకటిలో అది తిరుగుతూ ఉంది, అనేకులను వెలిగిస్తూ ఉంది. ఆ వెలుగులో ఏముందంట? చదువుతారా మాట? యోహాను సువార్త మొదటి అధ్యాయం, యోహాను సువార్త మొదటి అధ్యాయం. ఆదియందు వాక్యం ఉంది, వాక్యము దేవుని యొద్ద ఉంది, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తము ఆయన మూలముగా కలిగినది ఏది ఆయన లేకుండా. ఈ మాటలన్నీ కాకుండా చివరికి ఆయనలో జీవముండెను. ఈ మాట, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. ఆ జీవము దేవునిలో ఉంది, కుమారునిలో ఉంది కదా. జీవము కుమారునిలో ఉంది కనుక ఆ జీవము కలిగిన ఆ దేవుడు ఆ జీవాన్ని చేతపట్టుకొని జీవాధిపతిగా ఆయన ఏం చేశాడంట? ఈ లోకానికి వచ్చాడు. ఈ మాటలు మరి అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తాడు. చూద్దాం ఆ మాట, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. రండి, అపోస్తలుల కార్యముల గ్రంథములో మనం ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము మరి 23, 24 వచనాలు. 23, 24 వచనాలు. దేవుడు నిశ్చయించిన సంగతులను, ఆయన భవిష్యత్తు జ్ఞానమును దుష్టుల చేత సిలువ వేస్తిరి, చంపితిరి, మరణము ఆయన బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయన లేపెను. ఇంకో మాట అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేవనెత్తు వచ్చినాడు. ఆయన ఎవరంటే జీవానికి అధిపతి. కానీ ఉదయకాలం దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. అద్వితీయుడైన దేవుడు, కెరూబుల మధ్య నివసించే దేవుడు, శరీరము లేని దేవుడు పాప శరీరాకారమును ధరించి ఈ లోకమునకు వచ్చాడు. గలతీయులకు రాస్తూ అంటాడు కదా, ఆయన శాపగ్రస్తుడిగా నీ కొరకై నా కొరకై మ్రాణ మీద వేలాడుతూ వచ్చాడు. ఎఫెసీయులకు రాస్తూ పౌలు అంటాడు, అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనకు ఆయన జీవాన్ని ఇచ్చాడు. యోహాను రాస్తూ వచ్చాడు కదా, ఆ జీవము క్రీస్తునందు దాచబడి ఉంది. అందుకే ఉదయకాలము మనం ప్రభువుని ఆరాధించాలి. అద్వితీయ దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు మనలను ప్రేమించాడు, మనకు జీవాన్ని ఇచ్చాడు. చూడండి, మొదటిది ఆయన మనలను సృజించాడు, రెండవది మనలను ప్రేమించాడు, మూడవది మనకు జీవాన్ని ఇస్తూ వచ్చినాడు. 4వ మాటను నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. 4వ మాట చదువుతామా? చదవండి. యోహాను పత్రికలోనే 4వ అధ్యాయం 19వ వచనం. యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించును కనుక మనమును ప్రేమించున్నాము. ఎవడైనాను దేవుని ప్రేమించున్నామని చెప్పి తన సహోదరుని ద్వేషించిన చాలు. 4వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం, మనము ఆయన ద్వారా జీవించినట్లు
దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోకి పంపిన దీని ద్వారా దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడుతూ వచ్చింది. తీతుకు రాస్తూ అంటాడు, ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. తీతుకు రాసిన పత్రికలో రండి, తిమోతి తర్వాత ఉండిద్ది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు. చాలు, ఇక్కడ అంటాడు మన రక్షకుడు, మన రక్షకుడు, అద్వితీయ రక్షకుడు. ఆయన మనల్ని రక్షించాడు. అందుకొరకే మనం ప్రభువుని ఆరాధించాలి. ఆయన మన కొరకై ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకై జీవాన్ని ఇచ్చాడు. ఆయన మన రక్షకుడిగా మార్చబడ్డాడు. అందుకనే లోకాల్లో కూడా మనం చూస్తాం. ఇదిగో లోకమంతటికి కలగబోవు గుడ్ న్యూస్ ఏంటంటే రక్షకుడు మీ కొరకై పుట్టి ఉన్నాడు. ఆశ్చర్యకరమైన సంగతి కదా. ఇందులో ఒక తలంపు మీకు లోతైన సంగతి అర్థం కావాలి. ఏంటంటే ఆయన మనలను పుట్టించాడు అనే మాట మనం చదివాం, అవునా? ఆయన మనల్ని సృజించాడు అనే మాట మనం చదివాం. సృజించిన ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడంట, తిరిగి సృజించబడిన మన కొరకై తిరిగి ఆయన కూడా మళ్ళీ శరీరమును ధరించి మన కొరకి పుడుతున్నాడు. అది యోహాను సువార్తలు మనం చదివాం. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా శరీరధారిగా మన మధ్యలో నివసించాను. కనుకనే మనం సృజించిన దేవుడు ఎలా చూడాలి? మనల్ని సృజించిన ఈ దేవుడు మన కొరకై తాను కూడా తిరిగి మన కొరకై జన్మిస్తూ ఉన్నాడు. మనల్ని జన్మించడమే కాదు, మనల్ని కలుగు చేయటమే కాదు, తాను కూడా మన కొరకై శరీరమును ధరించి ఆయన జన్మించిన వాడిగా ఉంటాం. ఎందుకు అంటే మనలను రక్షించుట కొరకై. లూకాసు సువార్త 19వ అధ్యాయంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. అందుకొరకై ప్రభువుని ఆరాధించాలి. ఎఫెసుకు రాస్తూ అంటాడు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. రక్షణ పొందుట అనేది దేవుని యొక్క అనాది కాల దయాపూర్వక సంకల్పం. కొరింథీయులు 1వ అధ్యాయంలో రాస్తాడు పౌలు, దేవుని యొక్క దయాపూర్వక సంకల్పం రక్షణ పొందుట అనేది దేవుని యొక్క ఉద్దేశం. జగత్ పునాది వేయబడక మునిపే ఈనాడు దేవుడు తన హృదయంలో కలిగి ఉన్న నీ ఎడల నా ఎడల కలిగి ఉన్న ఆలోచనగా అది మనకు కనపడతా ఉంది. అందుకే ప్రభువుని ఆరాధించాలి. చివరిగా ఇంకో మాటను నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆయన ఎవరు అంటే ఆయన అద్వితీయ దేవుడు. కీర్తనల గ్రంథం 86వ వచనం 86వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయములో 8వ వచనం మనం చదివితే ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు. చదువుతారా? చదువుతామన్నమాట. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము ఉందా? చదవండి. 86వ అధ్యాయము 8వ వచనం. నీవు మహాత్మ్యము గలవాడవు, ఆశ్చర్య కార్యములు చేయు దేవుడు, నీవే అద్వితీయుడు. ద్వితీయుడు లేడు, ఇక వేరే దేవుడు లేడు. నేను తప్ప మీకు వేరొక దేవుడు లేడు. దేవుని యొక్క వాక్యములో ఆనాడు అరణ్యములో ఉన్న సంఘానికి కూడా 10 ఆజ్ఞల్లో జ్ఞాపకం చేస్తూ వచ్చినాడు. నిర్గమకాండములో 20వ అధ్యాయంలో, ఎదుగో నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఆకాశము మీద కానీ, క్రింద భూమి అందు కానీ, భూమి క్రింద నీళ్ళలో కానీ ఎక్కడ కూడా వేరే దేవుడు లేడు. దేని రూపమునైనను నువ్వు చేసుకొని వాటి ఎదుట నువ్వు సాగిలా పడకూడదు, వాటిని నువ్వు పూజింపకూడదు. ఎందుకంటే నేను తప్ప వేరొక దేవుడు లేడు. కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దేవతలందరిపైన దేవుడు, అన్ని నామముల కంటే
పైన నామము కలిగిన దేవుడు, అద్వితీయుడైన దేవుడు. ఒకసారి